सर नमस्ते सर. నమస్తే. सर start చేద్దామా sir? నమస్తే అమ్మా. Yes sir. Shall we start sir? Yeah. Oh hidden life, vibrant in every atom. Oh hidden life, vibrant in every atom. Oh hidden light, shining in every creature. Oh hidden light, shining in every creature. Oh hidden love, embracing all in oneness. Oh hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee May each who feels himself as one with thee know he is also one with every other. know he is also one with every other. Continue with our study of the thought power, and we'll start from where we have stopped. ఎక్కడైతే ఆపామో అక్కడికి వెనక్కి వెళ్ళి ఒకసారి ఆ పారాగ్రాఫ్ చదివి కొత్త దానికి వెళదాం. If the knower has not accurately observed the thought image, or if the mental body being undeveloped has been insensitive to all but the stronger vibrations of an external object, and so has been modified into an imperfect reproduction, the material for thought is inadequate and misleading. The broad outline is at first all that is obtained, the details being blurred or even omitted. As we evolve our faculties and as we build finer stuff into the mental body, we find that we receive from the same external object much more than we received in our undeveloped days. Thus, we find much more in an object than we before found in it. This is the sentence, this is the paragraph which we, of page 58. తెలుసుకునే వ్యక్తి సరి అయిన పద్ధతిలో ఆలోచన వల్ల ఏర్పడిన రూపాన్ని గనక పరిశీలించకపోతే లేక మానసిక శరీరం ఎదుగుదలకి నోచుకోకపోతే మందస్థితిలో ఉంటే బాహ్యంగా ఉన్న వస్తువుల తాలూకు బలమైన సంవేదనలు వాటి తాలూకు కదలికలు మటుకు స్వీకరించి మిగతా కదలికలు తన మానసిక శరీరం మీద ప్రభావం ఏమాత్రం చూపకపోతే ఆ ఆలోచన చిత్రం, ఆ థాట్ వల్ల ఏర్పడిన చిత్రం అసంపూర్ణతతో నిండినదై ఉంటుంది. అస్పష్టంగా ఏర్పడిన చిత్రాన్ని మటుకే రూపొందిస్తుంది. ఎందువల్ల అంటే సరి అయిన ఆలోచన ఈ చిత్ర నిర్మాణానికి తగిన పదార్థముల పరిస్థితులు లేనందున. ఎందుకు? వై అంటే అసంపూర్ణతతో ఎందుకు ఉంది అంటే సరి అయిన ఆలోచన చిత్ర నిర్మాణానికి తగిన పదార్థములు పరిస్థితులు లేనందున. అప్పుడు స్థూలమైన ఒక రేఖా చిత్రం మటుకే ఆ వ్యక్తి పొందుతాడు, బ్రాడ్ అవుట్లైన్ మటుకే పొందుతాడు. ఆ చిత్రంలో మిగతా వివరాలన్నీ అస్పష్టంగా, కొన్నిసార్లు ఆ వివరాలని గ్రహించకుండానే అస్పష్టమైన రూపచిత్రం ఏర్పడుతోంది. మానసికత ఎదుగుతున్న స్థితిలో, ఒకప్పుడు ఎదగని స్థితిలో ఏర్పడిన చిత్రం కన్నా మెరుగైన చిత్రం, ఆ బాహ్యంగా ఉన్న వస్తువు తాలూకు చిత్రం ఏర్పడుతోంది. ఎదగని స్థితిలో సరి అయిన మానసిక రూపకల్పన ఒక వస్తువు గురించి ఏర్పడటం లేదు. అదే వస్తువుని ఎదిగిన స్థితిలో పరిశీలించినప్పుడు మెరుగైన వివరాలతో వస్తురూప చిత్రం ఏర్పడుతోంది. అందువల్ల ఆ వస్తువుని పరిణతితో చూసినందువల్ల ఎక్కువ వివరాలు చూడగలుగుతున్నాము. కాబట్టి మంచి రూప చిత్రం, వివరాలతో పూర్తిగా ఉన్న చిత్రం ఏర్పడుతోంది అని చెబుతూ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఇక్కడ ఆపాం, ఉదాహరణ ఇస్తున్నారు. ఆ ఉదాహరణ చాలా మంచి ఉదాహరణ. Let two men stand in a field.
in the presence of a splendid sunset. Let two men stand in a field in the presence of a splendid sunset. Let one of these be an undeveloped agricultural laborer who has not been in the habit of observing nature, save and except with reference to his crops, who has only looked at the sky to see if it promises rain or sunshine, caring nothing for its aspects, save and except as they bear on his own livelihood and employment. ఇద్దరు వ్యక్తులు బ్రహ్మాండమైన సూర్యాస్తమయాన్ని, సూర్యం అస్తమించే ఒక చిత్రాన్ని చూస్తున్నారు, ఒక పరిస్థితిని చూస్తున్నారు. బ్రహ్మాండమైన సూర్యాస్తమ సమయాన్ని ఒక చోటులో నించొని చూస్తున్నారు. దానిలో ఒకరు వ్యవసాయ కూలి, ఆ వ్యక్తులు ఒకరు అంతగా మానసిక పరిణతి చెందని వ్యవసాయ కూలి. అతను పంటల్ని సంరక్షించుకోవడం తప్ప ఈ రకమైన ప్రకృతి దృశ్యాలను చూసే అలవాటు లేని వ్యక్తి. అతను ఆకాశం వైపు చూస్తే వర్షం వాన వచ్చే సూచనలు ఉన్నాయా, లేక సూర్యుని వెలుగు ఎంత వస్తోంది, ఇది ఇలాంటి వాటి కోసమే ఆకాశాన్ని పరికించే వ్యక్తి. మిగతా వివరాలను అతను గమనించట్లేదు. సో let two men stand in a field in the presence of splendid sunset, బ్రహ్మాండమైన సూర్యాస్తమాన్ని ఉన్నారు. Let one of these be an undeveloped agricultural laborer who has not been in the habit of observing nature except with reference to his crops, who has only looked at the sky to see if it promises rain or sunshine, caring nothing for its aspects except as they bear on his own livelihood and employment. కాబట్టి ఈ వ్యక్తుల్లో ఒకరైన వ్యవసాయ కూలి ఎంత దాకా దానికి పనికొస్తుందో, తన జీవనాధారమైన వ్యవసాయానికి పనికొస్తుందో అంతే చూస్తున్నాడు. అతను మానసిక పరిణతి చెందని వ్యవసాయ కూలి. అతను పంటల్ని సంరక్షించుకోవడం తప్ప ఇంకేమీ విషయాల్ని, అలాగే ప్రకృతి దృశ్యాల్ని చూసి అలవాటు చేసుకునే వ్యక్తి కాదు. అతను ఆకాశం వైపు చూస్తే వర్షం వాన వచ్చే సూచనలు ఉన్నాయని చూస్తాడు, అలాగే సూర్యుని వెలుగు ఎంత వస్తోంది అని చూస్తాడు. ఇంతే, వీటినే పరికిస్తాడు కానీ మిగతా వాటిని ఏమి చూడడు. మిగతా వివరాలను అతను గమనించట్లేదు. తన జీవనాధారమైన తన పని చేయడానికి ఎంత పరిశీలన అవసరం అంతే చేస్తున్నాడు, అంతే చేశాడు. రైట్, ఇది ఒకరి గురించి డిస్క్రిప్షన్. రెండో అతను ఎవరు? లెట్ ద సెకండ్ బి అన్ ఆర్టిస్ట్, a painter of genius, full of the love of beauty, and trained to see and enjoy every shade and tone of color. Let the second be an artist, a painter of genius, full of the love of beauty, and trained to see and enjoy every shade and tone of color. రెండో అతను ఎవరు? ఒక చిత్రకారుడు, చిత్రాలు వేసేవాడు, కళాకారుడు. బుద్ధి కుశలతతో మేధా సంపత్తి ఉన్న చిత్రాలను గీసే ఒక వ్యక్తి, గొప్ప చిత్రకారుడు, జీనియస్. మేధా సంపత్తి చాలా ఉంది, అతను ఒక చిత్రకారుడు. అతనిలో ప్రేమ, అందాన్ని చూసే శక్తి అతనిలో నిక్షిప్తమై ఉంది, నిండి ఉన్నది. Let the second be an artist, a painter of genius, full of the love of beauty, and trained to see and enjoy every shade and tone of color. ఒక కలర్ కుండే వేరే వేరే రంగుల యొక్క షేడ్ అంటే డార్క్ గా ఉండొచ్చు, పల్సగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా చూడగలిగిన స్తోమత ఉన్న చిత్రకారుడు. రెండో వ్యక్తి ఒక కళాకారుడు, బుద్ధి కుశలతో మేధో సంపత్తి ఉన్న చిత్రాలను గీసే ఒక వ్యక్తి, గొప్ప చిత్రకారుడు. There are some sounds coming. Why?
ఆమె ఆడిబుల్ మమత. సరే, ఈ రెండో వ్యక్తి ఆర్టిస్ట్ లో అతనిలో ప్రేమ, అందాన్ని చూసే శక్తి కూడా నిక్షిప్తమై ఉన్నాయి, నిండి ఉన్నాయి. అతను రంగులలోని వివరాలను చూడడానికి శిక్షణ పొందినవాడు. రంగు ఎంత లేతగా ఉంది, ఎంత ముదురుగా ఉంది అనే రంగులలోని వైవిధ్యాన్ని కూడా గమనించే సమర్థత కలిగిన వ్యక్తి అతను రెండోవాడు. సో ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఎవరు బాగా చూస్తారనే దానికి ఒక ఉదాహరణ. The laborer's physical, astral and mental bodies, are all in the presence of that gorgeous sunset. The laborer's physical, astral and mental bodies are all in the presence of the gorgeous sunset, and all the vibrations caused by it are playing upon the vehicles of his consciousness. ఈ సెమికోలనే ఇక్కడ ఇంకా సెంటెన్స్ ఉంది. అయితే మనం ఇక్కడ ఆపి ఈ వ్యవసాయ కూలీ యొక్క స్థూల శరీరము, ఆస్ట్రల్ కామమయ శరీరము, మనోమయ శరీరాలు ఈ బ్రహ్మాండమైన సూర్యాస్తమయాన్ని గమనిస్తూ ఉన్నాయి. The laborer's physical, astral and mental bodies are all in the presence of the gorgeous sunset. ఆ సన్సెట్ ముందర, సూర్యాస్తమయం ముందర ఈ లేబరర్ యొక్క స్థూల, కామమయ, మనోమయ శరీరాలు ఉన్నాయి, ప్రెసెంట్ గా ఉన్నాయి, చూస్తున్నాడు అన్నట్టుగా. అండ్ ఆల్ ది వైబ్రేషన్స్ కాస్డ్ బై ఇట్ ఆర్ ప్లేయింగ్ అపాన్ ది వెహికల్స్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్. సో ఆ సూర్యాస్తమ సమయం జరుగుతున్నప్పుడు అతని మూడు శరీరాలు దాన్ని గమనిస్తూ ఉన్నాయి, దాని ముందర నిల్చుని ఉన్నాడు. కాబట్టి ఆ రంగుల సూర్యాస్తమయ సంవేదనలు లేక కదలికలు అతని చైతన్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అండ్ ఆల్ ది వైబ్రేషన్స్ కాస్డ్ బై ఇట్ ఆర్ ప్లేయింగ్ అపాన్ ది వెహికల్స్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్. He sees different colors in the sky. He sees different colors in the sky. He sees different colors in the sky and observes that there is much red, promising a fine day for the morrow. Good or bad for his crops, as the case may be. So, తన చైతన్యంలో ప్రవేశిస్తున్నాయి ఇవన్నీ కూడా, కదలికలు, సంవేదనలన్నీ కూడా. అతని మూడు శరీరాలు, స్థూల, కామమయ, మనోమయ శరీరాలు ఆ సూర్యాస్తమయ దృశ్యం ఎదురుగుండా నించొని గమనిస్తున్నాయి. ఆ సంవేదనల్ని కూడా అతనిలో ప్రవేశించాయి, అతని చైతన్యంలో ప్రవేశించాయి. అతను వేరే వేరే కలర్స్ ను చూస్తున్నాడు ఆకాశంలో. He sees different colors in the sky and observes that there is much red, promising a fine day for the morrow, good or bad for his crops, as the case may be. So, అతను రంగులు చూస్తున్నాడు, వేరే వేరే రంగులు చూస్తున్నాడు. ఎరుపు రంగును చూసి రేపటి రోజు చాలా మంచి రోజు, వెలుగుతో నిండి ఉండే రోజు అని ఈ వాతావరణం సూచిస్తోంది అని అనుకుంటున్నాడు. దిస్ ఇస్ వాట్ లేబరర్ ఈస్ థింకింగ్. రేపటి రోజు చాలా మంచి రోజు, వెలుగుతో నిండి ఉండే రోజు అని ఈ సూర్యాస్తమయం సూచిస్తోంది అనుకుంటున్నాడు. తన పంటకి మంచిదా చెడా అని మటుకే తను గుర్తిస్తున్నాడు అని కూడా అంటున్నారు. సో గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ హిస్ క్రాప్స్, యాజ్ ద కేస్ మే బి. అది నార్మల్ గా సూర్యోదయంలో మనకి మంచి రంగులు, మంచి వెలుగు కనిపిస్తే మనం అనుకుంటాం రేపటి రోజు బాగుంటుందేమో అని. సూర్యాస్తమయాన్ని చూస్తూ, దాంట్లో ఉండే ఎర్ర రంగును చూస్తూ ఈ వ్యవసాయ కూలి అనుకుంటున్నట్ట రేపటి రోజు బాగుంటుందేమో, ఎరుపు రంగు ఉంది కాబట్టి చాలా మంచి రోజేమో, వెలుగుతో నిండి ఉండే రోజేమో అని అనుకుంటున్నాడు. తన పంటకి మంచిదా చెడా అని మటుకే తను అనుకుంటున్నాడు, గుర్తిస్తున్నాడు, ఇంతే గమనిస్తున్నాడు. యాజ్ ద కేస్ మే బి, దిస్ ఈజ్ ఆల్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఇంతే అర్థం అవుతోంది అతనికి.
ఇంతకన్నా ఏం అర్థం కావట్లే. అంటే లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉంది అతనికి, అంత పరిణతి చెందని వాడు కాబట్టి ఎంతైతే తనకు అవసరమో అంతే చూస్తున్నాడు, అంతే గ్రహిస్తున్నాడు. దిస్ ఇస్ ఆల్ హి గెట్స్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి ఇంతే తను పొందుతున్నాడు, గమనించగలుగుతున్నాడు అంటున్నాడు. అయితే చిత్రకారులు ఏం చేస్తున్నాడు? ద పెయింటర్స్ ఫిజికల్, ఆస్ట్రల్ అండ్ మెంటల్ బాడీస్ ఆర్ ఆల్ ఎక్స్పోజ్డ్ టు ఎగ్జాక్ట్లీ ద సేమ్ పల్సేషన్స్ యాజ్ దోస్ ఆఫ్ ద లేబరర్. ఈ చిత్రకారుడు యొక్క స్థూల, కామమయ, మనోమయ శరీరాలు కూడా ఇలాగే ఆ వ్యవసాయ కూలీకి సాక్షాత్కరించినట్టు ఇతనికి కూడా సంవేదనలు కలిగిస్తున్నాయి, పల్సేషన్స్ కలిగిస్తున్నాయి. లేబరర్కి ఎలా కలిగిందో ఇతనిలో కూడా అలాగే కలిగిస్తున్నాయి. ద పెయింటర్స్ ఫిజికల్, ఆస్ట్రల్ అండ్ మెంటల్ బాడీస్ ఆర్ ఆల్ ఎక్స్పోజ్ టు ఎగ్జాక్ట్లీ ద సేమ్ పల్సేషన్స్. వ్యవసాయ కూలీకి ఏమైతే కదలికలు అతనిలో ఏర్పడ్డాయో అలాంటి కదలికలే ఇతనిలో కూడా ఏర్పడుతున్నాయి, యాజ్ దోస్ ద లేబరర్. బట్ హౌ డిఫరెంట్ ఈజ్ ద రిజల్ట్. ఎంత తేడాగా ఉంది ఫలితాలు అంటే చూద్దాం ఉంటుంది. అదే సంవేదనలు చిత్రకారులో కూడా కలుగుతున్నాయి. ఏవైతే వ్యవసాయ కూలీల్లో జరిగాయో అతనిలో కలిగే మార్పులు మటుకు వేరుగా ఉన్నాయి, ఫలితాలు వేరుగా ఉన్నాయి అని చెబుతున్నారు మేడం. The fine material of his bodies reproduces a million vibrations too rapid and subtle to move the coarse material of the other. The fine material of his bodies reproduces a million vibrations too rapid and subtle to move the coarse material of the other. So సున్నిత తత్వంతో ఉన్న చిత్రకారుని శరీరాలు, అతనిలో కలిగిన కొన్ని లక్షల సంవేదనలు, కదలికలు తనలో కలిగాయి అని తెలుసుకుంటూ, అవి వేగంతో కూడినవై ఉన్నాయని కూడా తెలుసుకుంటూ, సూక్ష్మత సున్నతమైనవిగా ఉన్నాయని తెలుసుకుంటూ, దళసరి పదార్థములని దళసరి పదార్థాలని తోసివేయగలుగుతున్నాయి అని చెప్తాం. ద ఫైన్ మెటీరియల్ ఆఫ్ హిస్ బాడీస్ అంటే అతని అన్ని మూడు శరీరాల ఫైన్ మెటీరియల్, ద ఫైన్ మెటీరియల్ ఆఫ్ హిస్ బాడీస్ రిప్రొడ్యూసెస్ ఎ మిలియన్ వైబ్రేషన్స్, కొన్ని లక్షల వైబ్రేషన్స్ అతనిలో కలుగుతున్నాయి. టూ ర్యాపిడ్, చాలా వేగవంతంగా కలుగుతున్నాయి. అండ్ సటిల్ ఆల్సో, చాలా సున్నితంగా కూడా ఉన్నాయి. అండ్ టు మూవ్ ద కోర్స్ మెటీరియల్ ఆఫ్ ది అదర్. సో దళసరితో కూడిన అవన్నీ బయటికి జరిగిపోతున్నాయి, తోసివేయగలుగుతున్నాయి అని చెప్తాను. సున్నితత్వంతో ఉన్న చిత్రకారుని శరీరాలు కొన్ని లక్షల సంవేదనలు, కదలికలు తనలో కలిగాయని తెలుసుకుంటున్నాడు. అవి వేగవంతంతో కూడినవై ఉన్నాయని తెలుసుకుంటున్నాడు. చాలా సూక్ష్మతతో సున్నితమైనవిగా ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నాడు. తర్వాత దళసరి పదార్థములని తోసివేయగలుగుతున్నాయి ఈ లక్షల సున్నితమైన సంవేదనలు అని కూడా తెలుసుకుంటున్నాడు. ద ఫైన్ మెటీరియల్ ఆఫ్ హిస్ బాడీస్ రిప్రొడ్యూసెస్ ఎ మిలియన్ వైబ్రేషన్స్ టూ ర్యాపిడ్ అండ్ సటిల్. చాలా వేగవంతమైంది, చాలా సూక్ష్మత కలిగినవి. టు మూవ్ ద కోర్స్ మెటీరియల్ ఆఫ్ ది అదర్. సో అలా జరిగిపోతుంది. హిస్ ఇమేజ్ ఆఫ్ ద సన్సెట్ ఈస్ కాన్సిక్వెంట్లీ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇమేజ్ ప్రొడ్యూస్డ్ బై ద లేబరర్. కాబట్టి ఈ సూర్యాస్తమయ చిత్రం ఇంకో రకంగా చిత్రకారులో ఏర్పడింది. వ్యవసాయ కూలీ మనస్సులో ఏర్పడ్డ చిత్రం కన్నా తేడాతో, మార్పులతో చిత్రకారులలో ఏర్పడింది. హిస్ ఇమేజ్ ఆఫ్ ద సన్సెట్ ఈస్ కాన్సిక్వెంట్లీ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇమేజ్. ఇతని స్పందనలు వేరుగా ఉన్నాయి, ఇతని స్పందన యొక్క వేగం వేరుగా ఉంది, ఇతని స్పందన యొక్క సూక్ష్మతరమైనవి ఉన్నాయి. కాబట్టి దళసరితమైనవి బయటికి తోసివేయబడ్డాయి. ఇవన్నీ జరిగాయి కాబట్టి అతని చిత్రం ఏదైతే సన్సెట్ గురించి తనలో ఏర్పడిన దృశ్యం ఏదైతే తన మానసికంగా తనలో ఏర్పడిందో అది చాలా తేడాగా ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే ఈ వ్యవసాయ కూలీ యొక్క చిత్రంతో కంపేర్ చేస్తే చాలా తేడాగా ఉంది. అతనిలో, చిత్రకారుడిలో ఈ సూర్యాస్తమయ చిత్రం ఇంకో రకంగా ఏర్పడింది. ఎందుకంటే వేగవంతంగా ఉంది, సున్నితత్వంతో కూడింది, దళసరితనాంతా తోసేసింది. వ్యవసాయ కూలీ మనస్సులో ఏర్పడ్డ చిత్రం కన్నా తేడాతో,
మార్పులతో చిత్రకారుల్లో ఏర్పడింది. The delicate shades of color, hue melting into hue, translucent blue and rose, and palest green lighted with golden gleams and flecked with royal purple. All these are tasted with a lingering joy and ecstasy of sensuous delight. There are awakened all fine emotions, love and admiration, merging into reverence and joy that such beauty can be. Ideas of the most inspiring character arise as the mental body modifies itself under the vibrations, playing on it on the mental plane from the mental aspect to the sunset. My God, what a big sentence. The delicate shades of color, hue melting into hue, సున్నితమైన రంగులు, డెలికేట్ అంటే సున్నితమైన రంగులు, షేడ్స్ ఆఫ్ కలర్ అంటే ఆ రంగుకున్న వేరే వేరే పలసది ముదురుగా ఉన్నవి, అది షేడ్స్ అంటే. ది డెలికేట్ షేడ్స్ ఆఫ్ కలర్, హ్యూ మెల్టింగ్ ఇన్ టు హ్యూ, ఒక రంగులో ఇంకో రంగు కలిసిపోతున్నట్టుగా కనిపిస్తోంది. సున్నితమైన రంగులు, ఆ రంగుల యొక్క ముదురుతనము లేకపోతే లేతతనము ఇవి ఉన్నాయి. ఒక రంగు ఇంకో రంగులో కరిగిపోతుంది. హ్యూ మెల్టింగ్ ఇన్ టు హ్యూ, ఒక రంగు ఇంకో రంగులో కలిసిపోతుంది. అలాగే ప్రకాశవంతమైన దేదీప్యమానంగా కనపడుతున్న నీలం గులాబీ రంగు, ట్రాన్స్ల్యూసెంట్ బ్లూ అండ్ రోజ్ అండ్ పేలెస్ట్ గ్రీన్. సో ట్రాన్స్ల్యూసెంట్ అంటే ఒక వింత వెలుగుతో మనం ట్యూబ్ లైట్ వేసినప్పుడు చక్కన ఎలా వస్తుందో ఆ వెలుగులో వచ్చే ట్రాన్స్ల్యూసెంట్ బ్లూ అండ్ రోజ్, ఈ నీలం రంగులో, ఈ గులాబీ రంగులో, ఈ వెలుగుతో కూడిన ప్రకాశవంతమైన దేదీప్యమానంగా కనపడుతున్న నీలం గులాబీ వర్ణం, అలాగే పల్సని లేత ఆకుపచ్చ. సో నెక్స్ట్ ఏం చెప్పిందంటే పేలెస్ట్ గ్రీన్ లైటెడ్ విత్ గోల్డెన్ గ్లీమ్స్. పేలెస్ట్ గ్రీన్, ఆ గ్రీన్ చాలా పేల్ గా ఉంది. పేల్ గా ఉందంటే డార్క్ గా లేదు, చాలా తేలిగ్గా ఉంది ఆ రంగు. పేలెస్ట్ గ్రీన్, గ్రీన్ లో అంత పల్సగా ఉందన్నమాట. లైటెడ్ విత్ గోల్డెన్ గ్లీమ్స్, పల్సని అతి పల్సని లేతాకుపచ్చ, బంగారు రంగు, ఆ రంగులో నిండిన వెలుగు రేఖలు. పేలెస్ట్ గ్రీన్ lighted with golden gleams and flecked with royal purple. పల్సని లేతాకుపచ్చ బంగారు రంగు, ఆ రంగుతో నిండిన వెలుగు రేఖలు, ఎగిసి పడుతున్న లేకపోతే ఎగిరి పడుతున్న ఊదారంగు వీచికలు. ఫ్లెక్డ్ విత్ రాయల్ పర్పుల్, రాయల్ పర్పుల్ అంటే రాజసంతో కూడిన ఊదారంగు, ఇది ఎగిసి పడుతోంది ఆ రుంగు. వీటన్నిటినీ all these are tasted with a lingering joy. వీటన్నిటినీ కలిపి రుచి చూస్తున్నాడు ఈ చిత్రకారుడు. లింగరింగ్ జాయ్, అది కొనసాగుతున్న ఒక ఆనందం, తనలో జరుగుతున్న ఒక ఆనందం. ఆల్ దీస్ ఆర్ టేస్టెడ్ విత్ a lingering joy, an ecstasy of sensuous delight. సో అతనిలో కలుగుతున్న మార్పులన్నీ ఆవిడ చాలా వివరంగా చెప్పింది. సున్నితమైన రంగులు, కరిగిపోతున్నట్టుగా కనిపిస్తున్న రంగులు, ఒక రంగులో ఇంకో రంగు కలిసిపోతున్నట్టుగా కనిపిస్తున్న రంగులు, ప్రకాశవంతమైన దేదీప్యమానంగా ఉన్న నీలము గులాబీ వర్ణ రంగులు, అలాగే అతి పల్సని లేతాకుపచ్చ బంగారు రంగు, ఆ రంగుతో నిండిన వెలుగురేఖలు, అలాగే ఎగిసి పడుతున్నా లేకపోతే ఎగిరి పడుతున్న రాజసంతో కూడిన ఊదారంగు వీచికలు. వీటన్నిటినీ కలిపి రుచి చూస్తున్నాడు ఈ చిత్రకారుడు. నిరంతర ఆనందంలో మునిగిపోతూ బ్రహ్మానందం పొందుతూ ఇంద్రియాలకి అందుతున్న ఆనందంతో ఊగిపోతున్నాడు అని చెబుతోంది. సో ఇంత జరుగుతోంది, ఇతనికి రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి. Right? Tasted with a lingering joy and ecstasy of sensuous delight. There are awakened all fine emotions, love and admiration, merging into reverence and joy that such beauty
క్యాన్ బి. సో వీటన్నిటినీ కలిపి రుచి చూస్తున్నాడు చిత్రకారుడు. నిరంతర ఆనందంతో మునిగిపోతున్నాడు, బ్రహ్మానందం పొందుతూ ఉన్నాడు, ఇంద్రియాలకు అందుతున్న ఆనందంతో ఊగిపోతున్నాడు. అతనిలో మంచి సూక్ష్మతరమైన భావాలు అనేకం రూపొందుతున్నాయి. సో ఇది జరుగుతోంది అతనిలో. సెన్సువస్ డిలైట్ అవేకెంట్ ఆల్ ఫైన్ ఎమోషన్స్. అతనిలో ఇంత జరుగుతున్నప్పుడు అతనిలో చాలా అందమైన భావాలు అనేకం రూపొందుతున్నాయి అతనిలో. లవ్ అండ్ అడ్మిరేషన్, లవ్ అండ్ ప్రేమ, గౌరవం, ఆరాధన ఇవన్నీ కలిసి ఆనందం, అందం వీటన్నిటినీ కలగలుపుకొని ఆస్వాదించగలుగుతున్నాడు. ఇట్స్ ఆల్ ద కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు రిసీవ్ అని చెప్పడానికి ఈ రెండు తేడాలు ఉన్న మనుషులు చెప్పింది ఆవిడ. సో love and admiration merging into reverence and joy, that such beauty can be ideas of the most inspiring character arise. Ideas, ప్రేరణతో నిండిన ఆలోచనలు, భావాలు అతనిలో కలుగుతున్నాయిట. ఇది చూసినందువల్ల విపరీతమైన ఎమోషనల్ ఇంప్రూవ్మెంట్ రాకూడడం కాకుండా ప్రేరణతో నిండిన ఆలోచనలు, భావాలు అతనిలో కలుగుతున్నాయి. సో ideas of the most inspiring character arise as the mental body modifies itself under the vibrations playing on it on the mental plane from the mental aspect of the sunset. So ఇంత జరిగింది అతనిలో. కాబట్టి చివరికి ఏముంటుందంటే మానసిక శరీరం ఈ కదలికల వల్ల, ఈ సంవేదనల వల్ల మార్పు చెంది ఈ సూర్యాస్తమయం అతని మానసిక శరీరంలో ఇన్ని వివరాలను పొందుపరిచింది. సో ఎలా చూడగలడు? నాకు అవసరమైనంతే చూసేవాడు వ్యవసాయ కూలి. దాన్ని ఎదురుగుండా నించొని కంప్లీట్ గా ఆస్వాదిస్తున్నాడు. ప్రతి రంగును ఆస్వాదిస్తున్నాడు, ప్రతి లేత రంగుని, ప్రతి ముదురు రంగుని అన్నిటినీ ఆస్వాదిస్తున్నాడు ఈ చిత్రకారుడు. కాబట్టి అతనిలో కలిగిన మార్పులన్నీ కూడా ఆడు చాలా పిక్చరస్ గా చెప్పింది. తర్వాత ప్రేరణతో నిండిన ఆలోచనలు, భావాలు అతనిలో కలుగుతున్నాయి. అంతేకాకుండా మానసిక శరీరం ఈ కదలికల వల్ల, ఈ సంవేదనల వల్ల మార్పు చెంది ఈ సూర్యాస్తమయం అతని మానసిక శరీరంలో ఇన్ని వివరాలను పొందుపరిచింది. సన్సెట్ అనేది అంతలా అతన్ని ప్రభావితం చేసింది. మెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సన్సెట్. అక్కడికి ఆ సెంటెన్స్ అయిపోయింది. ఇదంతా డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ విత్ ఇన్ ది ఆర్టిస్ట్ అనేది చాలా డీటెయిల్స్ తో చెప్పింది ఆవిడ. ఇన్ని డీటెయిల్స్ వ్యవసాయ కూలీ దగ్గర లేవు. అతను కేవలం రేపు ఎలా ఉంటుందని చూడటం మటుకే వచ్చు అతను. కాబట్టి అతనిలో కొంత దాకానే ఉంది, ఇతనిలో ఇంత విస్తారంగా ఉంది అని చెప్పింది. ది డిఫరెన్స్ ఆఫ్ ది ఇమేజెస్ ఈజ్ నాట్ డ్యూ టు ఎన్ ఎక్స్టర్నల్ కాజ్ బట్ టు ఎన్ ఇంటర్నల్ రిసెప్టివిటీ. The difference of the images is not due to an external cause, but to an internal receptivity. So, ఇది బాహ్యంగా ఉన్నందువల్ల, బయట ఉన్న దాని వల్ల, బయట ఉన్న సన్సెట్ ఇద్దరికి ఒకటే. వ్యవసాయ కూలికి అదే సన్సెట్, ఈ ఆర్టిస్ట్ కూడా అదే సన్సెట్. ది డిఫరెన్స్ ఆఫ్ ది ఇమేజెస్ ఇస్ నాట్ డ్యూ టు ఎన్ ఎక్స్టర్నల్ కాజ్. బయట ఉన్న కారణమేమి దీనికి ఈ రూపచిత్రం ఏర్పడడంలో వ్యవసాయ కూలీలో ఒక రకంగా ఏర్పడింది, చిత్రకారులో ఇంకో రకంగా ఏర్పడింది. దీనికి కారణం బయట లేదు, బట్ ఎన్ ఇంటర్నల్ రిసెప్టివిటీ. అతను ఆస్వాదించి తన మనస్సు లోపలికి తీసుకొని తనలో కలిగిన సంవేదనలని పొందుపరుచుకున్నందువల్ల ఏర్పడిన మార్పు. సో రిసెప్టివిటీ మీద ఆధారపడి ఉంది. ఒక వస్తువుని, ఒక రూపాన్ని, ఒక చిత్రాన్ని ఎలా చూస్తామో, ఏ దృక్కోణంతో చూస్తామో దాని మీద ఆధారపడింది అని మేడం గారు చెబుతున్నారు. ది డిఫరెన్స్ ఆఫ్ ది ఇమేజెస్ ఈజ్ నాట్ డ్యూ టు ఎన్ ఎక్స్టర్నల్ కాజ్ బట్ టు ఎన్ ఇంటర్నల్ రిసెప్టివిటీ. కాబట్టి సూర్యాస్తమయం ఇద్దరికీ ఒకటే. అయితే అతను కొంతదాకా చూడగలడు వ్యవసాయ కూలి, చిత్రకారుడు అన్ని చూడగలడు. కాబట్టి చాలా మార్పులు వచ్చాయి తనలో, చాలా సంవేదనలు కలిగాయి, చాలా ఆస్వాదించగలిగాడు. కాబట్టి అది చెప్పి బయట ఉన్న దాని వల్ల ఈ మార్పు, ఈ చేంజ్
రాలేదు, బయట ఉన్నది కారణమే కాదు. అతను ఆస్వాదించి తన మనస్సు లోపలికి తీసుకునే తత్వం తనలో కలిగినందువల్ల, పెరిగి ఉన్నందువల్ల, అలా ఆ రిసెప్టివిటీతో ఆ దృశ్యాన్ని ఏర్పరచుకున్నందువల్ల మార్పు ఏర్పడింది అని చెబుతోంది. The difference of the image is not due to an external cause, but an internal receptivity. It does not lie in the outside. మళ్ళీ అదే చెబుతోంది. It does not lie in the outside, but in the capacity to respond. అదే సెంటెన్స్ మళ్ళీ వేరే మాటల్లో చెప్పింది. It does not lie in the outside, but in the capacity to respond. కాబట్టి ఇది బయట ఉన్న పరిస్థితుల వల్ల ఏర్పడింది కాదు, ఎలా దీనికి ప్రతిస్పందించాలో, ఎంత సమర్థత మనలో ఉందో, ప్రతిస్పందనకి దాని మీద మనలో కలిగిన ప్రతిస్పందన దాని మీద ఆధారపడి ఉంటుంది. The difference of the image is not due to an external cause, but to an internal receptivity. That is the first sentence. మళ్ళీ సెకండ్ సెంటెన్స్ లో కూడా అదే భావాన్ని వచ్చేట్టే చెప్పింది. It does not lie, but in the capacity to respond. నేను ఎలా దాన్ని ప్రతిస్పందిస్తానో, ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత నాలో ఏ మార్పులు కలుగుతాయో, ఎలా నేను ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఏ మార్పుకు లోనవుతానో దాని మీద ఆధారపడి ఉంటుంది, బయట దాని మీద ఆధారపడి లేదు అని చెబుతున్నారు మేడం గారు. కాబట్టి మనలో సమర్థత పెరిగి, మనలో సంవేదనలు రిసీవ్ చేసుకునే కెపాసిటీ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఆవిడ ఇక్కడ చెప్పారు. It does not lie in the outside, but in the capacity to respond. చిన్న సెంటెన్స్ ఇది మటుకు. It is not in the not self, but in the self and its sheets. ఇది కూడా చిన్న సెంటెన్స్. It is not in the not self, but in the self and its sheets. ఇదంతా నేను కానిది బయట చాలా ఉంది కదా, అదంతా అస్వీయత. అస్వీయత స్వీయత కలిపితే అన్నీ కలిపిన అఖండ స్వీయత వస్తుంది. నేను విడిపడిపోయిన తర్వాత మిగతా ఉన్నదంతా అస్వీయత. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నాట్ సెల్ఫ్, బట్ ఇన్ ద సెల్ఫ్ ఇట్ షీట్స్. కాబట్టి అస్వీయతలో లేదు, ఇదంతా బయట ఉన్న వస్తువులో లేదు. స్వీయత దానికి ఉన్న శరీరాలలో ఉంది. అలాగే దానికి తొడుగులు అంటారు. పోనీ షీట్ అంటే తొడుగులు, శరీరాలు, దానిలో ఉంది. ఈ రిసెప్టివిటీ ఎలా చేసుకోవాలి? స్థూల శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది, మానసిక శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది, కామమయ శరీరం ఒక రంగును చూసినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తుంది, వీటి మీద ఆధారపడింది. కాబట్టి అస్వీయతలో, బయట ఉన్న అస్వీయతలో లేదు. స్వీయత అంటే నాలో ఉండే శరీరాలు, నాకున్న శరీరాలకి నాకున్న శరీరాలు కాకపోతే దాని తొడుగులలో ఉంది అని చెప్తున్నారు మేడం. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నాట్ సెల్ఫ్, but in the self and its sheets. According to these differences is the result produced. According to these differences is the result produced. ఏ డిఫరెన్స్? నా శరీరంలో ఉండే, నా స్వీయతలో ఉండే శరీరాలకి ప్రతిస్పందించే గుణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో తేడాలు ఉంటే, ఇందాక మనం చదువుకున్న వ్యవసాయ కూలికి ఒక రకంగా దృశ్యం ఏర్పడింది, చిత్రకారులకు ఇంకోలాగా ఏర్పడింది. కాబట్టి ఇది బయట ఉన్న అస్వీయతలో లేదు, నాలో ఉన్న శరీరాలకి దానికి ఎంత కెపాసిటీ ఉందో, ఎంత రెస్పాండ్ చేసే సమర్థత ఉందో దాని మీద ఆధారపడింది. అకార్డింగ్ టు దీస్ డిఫరెన్సెస్ ఈజ్ ద రిజల్ట్ ప్రొడ్యూస్డ్. హౌ లిటిల్ ఫ్లోస్ ఇన్ టు ద వన్, హౌ మచ్ ఇన్ టు ద అదర్. సో అకార్డింగ్ టు దీస్ డిఫరెన్స్ ఈజ్ ద రిజల్ట్ ప్రొడ్యూస్డ్. అంటే నాలో ఒకలాగా ఉండొచ్చు, ఇంకోరిలో ఇంకోలా ఉండొచ్చు. ఒక దృశ్యం నాకు బాగా అనిపించవచ్చు, ఇంకోటికి అది ఏమిటి అని అనిపించవచ్చు. కాబట్టి ఈ డిఫరెన్సెస్ అని, ఈ తేడాలని ఎక్కడున్నాయంటే నా శరీరంలో నాకు కలిగే సంవేదనల కారణంగా అది ఏర్పడుతోంది. అస్వీయతలో లేదు, స్వీయత దాని కొన్ని శరీరాల్లో తొడుగులలో ఉంది. ఈ తేడాల వల్ల ఫలితాలు కలుగుతున్నాయి. తేడాలు ఎక్కడున్నాయి? నా శరీరంలో ఒక రకంగా ఉంది, ఇంకోరి శరీరంలో ఇంకో రకంగా ఉంది. కాబట్టి ఈ తేడాల వల్ల ఫలితాలు మార్పు చెందుతున్నాయి. ఎంత కొద్దిగా ఇంకో దాంట్లోకి ఈ మార్పు ప్రవేశిస్తోందో అలాగే ఎంత ఇంకో దాంట్లోకి ప్రవేశిస్తుందో ఇది మనం చూడాలి అంటున్నారు. అకార్డింగ్ టు దీస్ డిఫరెన్సెస్ ఇస్ ద రిజల్ట్ ప్రొడ్యూస్. హౌ లిటిల్ ఫ్లోస్ ఇన్ టు ద వన్, హౌ మచ్ ఇన్ టు ద అదర్. ఒక దాంట్లోకి ఎంత ప్రవేశిస్తోంది, ఇంకో దాంట్లోకి
ఎంత ప్రవహిస్తోంది లేదా ప్రవేశిస్తోంది అనేది మనం చూడాలి అంటారు. అకార్డింగ్ టు దీస్ డిఫరెన్సెస్ ఈజ్ ద రిజల్ట్ ప్రొడ్యూస్. అక్కడ ఆగితే బాగుంది. హౌ లిటిల్ ఫ్లోస్ ఇన్ టు ది వన్, హౌ మచ్ ఇన్ టు ది అదర్. అంటే ఒకరిలో ఎంత స్పందన కలిగింది, ఒకరిలో ఎంత స్పందన కలగలేదు అనే దాని మీద ఆధారపడింది. దాని మీద ఈ తేడాలు ఉన్నాయి అని, తేడాలు వస్తున్నాయి మనిషిలో, ఆ శరీరంలో అని చెప్తోంది. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎలా ఏ విధంగా సూర్యాస్తమాన్ని ఇద్దరు చూసినా కూడా ఎలా ఒక్కొక్కరికి ఎలా ఏర్పడిందో తన అందంగా చెప్పిన తర్వాత కంక్లూడ్ చేశారు ఆవిడ. ఇవంతా కూడా బయట ఉన్న వస్తువుల మీద ఆధారపడలేదు, లోపల మనం ఎలా రెస్పాండ్ అవుతామో, ఎలా ప్రతిస్పందిస్తామో దాని మీద ఆధారపడింది. బయట ఉన్న స్వీయత మీద ఆధారపడి లేదు, నా స్వీయతలో నాకున్న శరీరాలతో నేను ఎలా రెస్పాండ్ అవుతానో దాని మీద ఆధారపడింది. కాబట్టి ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా ఏర్పడచ్చు అనే మాట చెప్పారు. హియర్ వి సీ విత్ స్టార్ట్లింగ్ ఫోర్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద నోయర్. స్టాప్. హియర్ వి సీ విత్ స్టార్ట్లింగ్ ఫోర్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద నోయర్. తెలుసుకునే వారిలో మనకు ఆశ్చర్యం కలిగేటట్టుగా, స్టార్ట్లింగ్ అంటే మనం ఆశ్చర్యపడేటట్టుగా. హియర్ వి సీ విత్ స్టార్ట్లింగ్ ఫోర్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద నోయర్. తెలుసుకునేవాడిలో ఆశ్చర్యకరమైన శక్తితో కలిసి ఈ పరిణామానికి, తెలుసుకునేవారిలో ఈ పరిణామానికి అర్థం కనిపిస్తోంది. అంటే ఎవల్యూషన్ యొక్క అర్థం ఏమిటనే తెలుస్తోంది. ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమంలో ఈ నోయర్ ఎక్కడున్నాడు, నోయర్ రెస్పాండ్ అవుతున్నాడు, ఎదిగినవాడా, ఎదగినవాడా, వ్యవసాయ కూలీ లాంటి వాడా, చిత్రకారుడు లాంటి వాడా అనేది అర్థం అవుతోంది అని చెబుతున్నారు. హియర్ వి సీ విత్ స్టార్ట్లింగ్ ఫోర్స్, చాలా శక్తివంతమైన ఆశ్చర్యకరమైన విధానంతో మనకు తెలుపుతోంది. ఏమిటి అర్థం తెలుపుతోంది? ఈ తెలుసుకునేవాడు ఇతని యొక్క ఎవల్యూషన్, ఈ ఎవల్యూషన్ లో పరిణామ క్రమంలో ఎక్కడున్నాడు. ఇతను బాగా రెస్పాండ్ అవుతుంటే బయట చిత్రాలను చూసి తనలోకి నిక్షిప్తం చేసుకోగలిగితే ఒకలాగా ఉంటాడు. మొద్దుబారిపోయినవాడు, మందస్థితిలో ఉన్నవాడైతే ఇంకోలా ఉంటాడు. కాబట్టి హియర్ వి సీ ది స్టార్టింగ్ ఫోర్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద నోయర్. తెలుసుకునే వారి యొక్క పరిణామ క్రమం ఎలాంటిది అనేది చాలా ఆశ్చర్యకరమైన శక్తితో దాని అర్థం మనకి స్ఫురింపజేస్తోంది ఈ విషయం అని చెప్తున్నారు. A universe of beauty may be around us. A universe of beauty may be around us. Its waves playing on us from every side, and yet for us it may be non-existent. A universe of beauty may be around us, its waves playing on us from every side, and yet for us it may be non-existent. సుందరమైన అందమైన విశ్వం మన చుట్టూ ఉంది. విశ్వం, యూనివర్స్. The universe of beauty may be around us. అది సుందరంగా కనిపించే వాడికి సుందరంగా కనిపిస్తుంది కాబట్టి మేబీ అండి ఆవిడ. యూనివర్స్ ఆఫ్ బ్యూటీ మే బీ అరౌండ్ అస్. ఆ చుట్టూరా ఒక అందమైన ప్రపంచం ఉంది అని ఒకళ్ళకి కనిపించవచ్చు. కాబట్టి సుందరమైన అందమైన విషయం మన చుట్టూ ఉండొచ్చు అని కొంతమంది అనుకోవచ్చు. ఇట్స్ వేవ్స్ ప్లేయింగ్ ఆన్ అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. ఈ అందం తాలూకు లేకపోతే ఈ సుందర దృశ్యముల తాలూకు అలలు అన్ని వైపుల నుంచి ప్రయాణం చేసి మన మీద ప్రభావం చూపిస్తున్నాయి అని చెప్తున్నారు. ఎవ్రీ సైడ్ అండ్ ఎట్ ఫర్ అస్ ఇట్ మే బి నాన్ ఎగ్జిస్టెంట్. అన్ని సైడ్స్ నుంచి వస్తున్నా కూడా ఈ అందం మనలోకి అలల రూపంలో ప్రవేశిస్తున్నా కూడా కొంతమందికి అది ఆ విశ్వం యొక్క అందము కానీ బ్యూటీ కానీ వాళ్ళకి లేకపోవచ్చు, గుర్తెరకపోవచ్చు వాళ్ళు. కాబట్టి అందమైన విషయం, సుందరమైన విషయం మన చుట్టూ ఉండొచ్చు. అయితే అందం తాలూకు అలలు అన్ని వైపుల నుంచి మన మీద ప్రభావం చూపించవచ్చు. అయినా దాని ఉనికి, దేని ఉనికి? అందమైన విశ్వం యొక్క ఉనికి మనం గుర్తెరగకపోవచ్చు. నాన్ ఎగ్జిస్టెంట్. నాకు అది ఉన్నట్టుగా నాకు తెలియట్లే, ఎందుకంటే నేను రిసెప్టివిటీ పెంచుకోలే.
రెస్పాండ్ చేసే విధానం నాలో లేదు కాబట్టి, ఈ అలలు వచ్చినప్పుడు ప్రతిస్పందించే సమర్థత నాలో లేదు కాబట్టి అది నాకు లేనట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి అందమైన విషయం మన చుట్టూ ఉండొచ్చు, అందం తాలూకు అలలు అన్ని వైపుల నుంచి మన మీద ప్రభావం చూపించవచ్చు. అయినా దాని ఉనికి, ఈ సుందరమైన విషయం యొక్క ఉనికి మనం గుర్తెరకపోవచ్చు, అది లేనట్టుగానే మనం భావించవచ్చు. Everything that is in the mind of the logos of our system is playing on us and on our bodies now. Everything that is in the mind of the logos of our system is playing on us and on our bodies now. భగవదీచ్ఛ లేకపోతే మనకి సంబంధించిన మన సిస్టంలో ఉన్న భగవంతుని ఆంతర్యంలో మన శరీరాల మీద, మన మీద ప్రభావం కనపరుస్తోంది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద లోగస్ ఆఫ్ అవర్ సిస్టమ్ ఈస్ ప్లేయింగ్ ఆన్ అస్ అండ్ ఆన్ అవర్ బాడీస్ నౌ. ఇక్కడ కామానే ఉంది, ఆపా కావాల్సి. విశ్వం తాలూకు అందం లేనట్టుగా కొంతమంది కాలం విడదీయచ్చు, ఎందుకంటే అతనికి ఆ రెసెప్టివిటీ లేదు కాబట్టి. అయితే మన సిస్టానికి సంబంధించిన, మన కాస్మోస్ కి సంబంధించిన భగవంతుని ఆంతర్యంలో, అతని మనస్సులో, ఆ భగవంతుని మనస్సులో ఉండే ఆలోచన శక్తి గాని, ఆంతర్యంలో ఉండే శక్తి గాని మన శరీరాల మీద, మన మీద ప్రభావం కనపరుస్తోంది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద లోగస్, లోగస్ అంటే భగవంతుడు, ఆఫ్ అవర్ సిస్టమ్ ఈస్ ప్లేయింగ్ ఆన్ అస్ అండ్ అవర్ బాడీస్ నౌ. మన శరీరాల మీద, మన మనస్సుల మీద ఈ విశ్వం, మన సిస్టమ్, ఈ విశ్వానికి సంబంధించిన భగవంతుడి ఆంతర్యంలో ఉండే, మనస్సులో ఉండే శక్తులు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద లోగస్, ప్రతిదీను ఏ విషయం ఉన్నా కూడా భగవద్ అంశలో, భగవదీచ్ఛలో, భగవత్ మనస్సులో, మన సిస్టమ్ కు సంబంధించినవంతా కూడా మన మీద ప్రభావం చూపిస్తున్నాయి, మన శరీరాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది అని చెబుతున్నారు. మనకు సంబంధించిన భగవంతుని ఆంతర్యంలో మన శరీరాల మీద, మన మీద ప్రభావం కనపరుస్తోంది. అంటే భగవత్ శక్తి, భగవదీచ్ఛ మన మీద, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన మీద ప్రభావం కనపరుస్తోంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ లేదు నేను అంటున్నా, ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. మనం ఈ సిస్టంలో భాగం కాబట్టి భగవంతుడిలో ఉండే శక్తి అంతా కూడా మనందరి మీద ప్రభావం చూపిస్తోంది అని చెప్తున్నాం. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద లోగస్ ఆఫ్ అవర్ సిస్టమ్ ఈస్ ప్లేయింగ్ ఆన్ అస్ అండ్ ఆన్ అవర్ బాడీస్ నౌ. How much of it we can receive, marks the stage of our evolution. ఈ భగవత్ శక్తిని, భగవంతుడి మనస్సులో ఉండే శక్తిని మనం ఎంత దాకా రిసీవ్ చేసుకోగలం, ఎంత దాకా పొందగలం అనేది మన పరిణామ క్రమంలో, మనం ఎంత పరిణామం చెందామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ స్టేజ్ లో ఉన్నామో పరిణామంలో దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాం. How much of it we can receive marks the stage of our evolution. కాబట్టి ఈ శక్తిని పొందగలం అనేది మనం ఎంతదాకా పరిణామం చెందాం, ఎంతదాకా ఎదిగాం దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి భగవదంశ, భగవద్ మనస్సు, భగవదీచ్ఛ అన్నిటి మీద సమానంగా ప్రసరిస్తోంది. అయితే నాలో ఎంత స్తోమత ఉందో, నాలో ఎంత పరిణతి చెందానో దాని మీద ఆధారపడి నాకు అందుతోంది. హౌ మచ్ ఆఫ్ ఇట్ వీ కెన్ రిసీవ్ మార్క్స్ ద స్టేజ్ ఆఫ్ అవర్ ఎవల్యూషన్. రైట్? What is wanted for growth? What is wanted for growth is not a change. What is wanted for growth is not a change without us, but a change within us. What is wanted for growth is not a change without us, but a change within us. కావలసిన అవసరమైన మార్పు మన వెలుపల ఎంత జరిగింది అనేది కాదు, మన అంతరాళంలో ఎంత జరిగింది అనేది ముఖ్యము అని చెబుతున్నారు. వాట్ ఈస్ వాంటెడ్ ఫర్ గ్రోత్,
ఈజ్ నాట్ ఏ చేంజ్ వితౌట్ అస్. అంటే నా బయట, నా వెలుపల, అది కాదు ముఖ్యం. నాలో ఏం జరిగింది, నాలో ఏం మార్పు వచ్చింది, అది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కావలసిన అవసరమైన మార్పు మన వెలుపల ఎంత జరిగింది అని కాదు, మన అంతరాళంలో ఎంత జరిగింది అనేది ముఖ్యం. హౌ మచ్ ఆఫ్ ఇట్ వీ కెన్ రిసీవ్ మార్క్స్ ద స్టేజ్ ఆఫ్ ఎ రెవల్యూషన్. కాబట్టి మనము రిసెప్టివిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? మనలో స్పేస్ క్రియేట్ చేయాలి. స్పేస్ క్రియేట్ చేయకుండా, ఖాళీ లేకుండా అంతా ఏవో విషయాలతో ఉంటే ఏది రావాలో అది రాదు. కాబట్టి హౌ మచ్ ఆఫ్ ఇట్ వీ కెన్ రిసీవ్ మార్క్స్ ద స్టేజ్ ఆఫ్ అ రెవల్యూషన్. వాట్ ఈస్ వాంటెడ్ ఫర్ గ్రోత్ ఈజ్ నాట్ ఎ చేంజ్ వితౌట్ అస్ బట్ ఎ చేంజ్ విదిన్ అస్. కాబట్టి అంతరాళంలో మన లోపల జరగాలి మార్పు. బయట ఉండే మార్పులే కాదు. మార్పేమో అది కూడా, బట్ నా లోపల జరిగే మార్పే సరైన మార్పు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ గివెన్ టు అస్, బట్ వీ హ్యావ్ టు డెవలప్ ద కెపాసిటీ టు రిసీవ్. Everything is already given to us, but we have to develop the capacity to receive. So, ఎంత మనం సంపాదించవచ్చు, ఎంత దాకా మనకి ఆ సమర్థత ఉంది అంటే అందరికీ సమర్థత ఉంది. అంతా మనకి ప్రసాదించబడింది, ఇవ్వబడింది. అయితే ఈ శక్తిని పొందే సమర్థతని పెంపొందించుకోవాలి. దీన్ని పెంచేటట్టుగా మన జీవితం ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ గివెన్ టు అస్. మనకు అన్నీ ఇచ్చేశారు ఆల్రెడీ. భగవత్ శక్తిలో అందరికీ ఏమీ తారతమ్యాలు లేకుండా అందరికీ ప్రసాదించబడింది. బట్ వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ టు రిసీవ్. కాబట్టి ఈ శక్తిని పొందే సమర్థతని మనం పెంపొందించుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెబుతున్నారు. జనరల్ గా ఎవల్యూషన్ లో మనిషికి కావాల్సిన విషయాలు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు యానబిసిట్ గారు. What is wanted for growth is not a change without us, but a change within us. బయట ఎన్ని వస్తువులు సంపాదించాము, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇది కాదు ఇంపార్టెంట్. నా లోపల ఏం చేంజ్ వచ్చింది, నా లోపల ఏం మార్పు వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అన్నీ అందరికీ ఇవ్వబడ్డాయి. అయితే మనం డెవలప్ చేసుకోవాల్సిన కెపాసిటీ, సమర్థత మనం ఎంత పెంచుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది ఎవరికి వారు ప్రయత్నించి చేయాల్సిన ఒక ఎక్సర్సైజ్. It will be gathered from what has just been said that one element in clear thinking is accurate observation. So, వీటన్నిటినీ కలుపుతూ మాట చెబుతున్నారు ఆవిడ. ఇవంతా చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఈ ఎగ్జాంపుల్స్ చూసాము, ఇన్ని మాటలు విన్నాము, ఎంత దాకా మనకి సమర్థత ఉందో అంతే వస్తుంది, ఇవన్నీ చెప్పాము. ఎలా పెరుగుతుంది సమర్థత అంటే, ఇట్ విల్ బి గ్యాదర్డ్ ఫ్రమ్ వాట్ హ్యాస్ జస్ట్ బీన్ సెడ్ దట్ వన్ ఎలిమెంట్ ఇన్ క్లియర్ థింకింగ్ ఈజ్ యాక్యురేట్ అబ్జర్వేషన్. సో వీటన్నిటిని చూసినప్పుడు, వీటన్నిటి ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, ముఖ్యమైన ఒక అంశం ఏదైతే ఉందో అదేమిటంటే ఖచ్చితమైన పరిశీలన అవసరం అనేది తెలుస్తోంది. It will be gathered from what has just been said that one element in clear thinking is accurate observation. స్పష్టమైన ఆలోచన విధానము సరి అయిన అవగాహనతో పరిశీలనాత్మక శక్తిని పెంపొందించుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటే ఈ రిసెప్టివిటీ పెరుగుతుంది, కెపాసిటీ టు రిసీవ్ పెరుగుతుంది అని చెప్తున్నాను. వీటన్నిటిని చూసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ముఖ్యమైన ఒక అంశం ఏదైతే మనకి తెలుస్తోందో, ఏదైతే తెలపబడుతోందో అదేమిటంటే ఖచ్చితమైన పరిశీలన అవసరం అనే విషయం తెలుస్తోంది. అలాగే ఈ స్పష్టమైన ఆలోచన విధానం కూడా మనలో ఉండాలి. థింకింగ్, క్లియర్ థింకింగ్ is accurate observation. To gather from what has just been said that one element in clear thinking is accurate observation. సరిగ్గా ఆలోచన కుదరాలంటే సరి అయిన విధానంలో నేను పరిశీలన చేయగలగాలి అని చెప్పారు. 60th page. We have to begin this work
on the physical plane where our bodies come into contact with the not self. We have to begin this work on the physical plane where our bodies come into contact with the not self. ఈ పని మనం భౌతిక పరితలంలో మొదలు పెట్టాలి అంటున్నారు. ఈ పని మనం భౌతిక పరితలంలో మొదలు పెట్టాలి, ఫిజికల్ ప్లేన్ లో మొదలు పెట్టాలి. వేర్ అవర్ బాడీస్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద నాట్ సెల్ఫ్. ఇక్కడ మన శరీరాలతో, మన స్వీయతతో అస్వీయతని పట్టుకుని సంబంధం ఏర్పరచుకునే రీతిలో మనం ఉంటూ ఉంటాము. భౌతిక పరితలంలో మొదలవ్వాలి ఇది. ఈ పని మన భౌతిక పరితలంలో మొదలు పెట్టాలి అని చెప్పి ఇక్కడ మన శరీరాలతో లేకపోతే మన స్వీయతతో అస్వీయతని పట్టుకుని సంబంధం ఏర్పరచుకునే రీతిలో మనం జీవించాలి. వీ హ్యావ్ టు బిగిన్ దిస్ వర్క్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ వేర్ అవర్ బాడీస్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద నాట్ సెల్ఫ్. ఈ అస్వీయతతో సంబంధం ఏర్పడడం, అస్వీయతని మనం ఎరగడం భౌతిక పరితలంలోనే జరుగుతుంది. సో ఇక్కడ మనం పని మొదలెట్టాలి అని చెబుతున్నాను. వీ హ్యావ్ టు బిగిన్ దిస్ వర్క్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ వేర్ అవర్ బాడీస్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ది నాట్ సెల్ఫ్. మనది కాని మిగతా అంతటితోనూ భౌతిక పరితలంలోనే మనం దాంతో కాంటాక్ట్ లోకి వస్తాము, దాంతో సంబంధం ఏర్పరచుకుంటాము అని చెబుతున్నారు. We climb upwards. We climb upwards and all evolution begins on the lower plane and passes on into the higher. We climb upwards and all evolution begins on the lower plane and passes on into the higher. So, మనం ఊర్ధ్వ స్థితికి ఎదిగే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఉన్న స్థితి నుంచి we climb upwards, మనం ఉన్న స్థితి నుంచి ఊర్ధ్వ స్థితికి ఎదిగే ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ క్లైంబింగ్ అప్వర్డ్స్ అంటే ఆ మెట్లు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం. వి క్లైంబ్ అప్వర్డ్స్ అండ్ ఆల్ ద ఎవల్యూషన్ బిగిన్స్ ఆన్ ద లోయర్ ప్లేన్ అండ్ పాసెస్ ఇన్ టు ది హయ్యర్. ఈ పరిణామ క్రమం అంతా కూడా ఈ భౌతిక పరితలంలో మొదలై ఊర్ధ్వ పరితలాలకి చేరుతుంది అని చెప్తున్నాం. మనం ఊర్ధ్వ స్థితికి ఎదిగే ప్రయత్నం చేస్తున్నాం ఉన్న స్థితి నుంచి. కాబట్టి పరిణామ క్రమం అంతా ఈ అధోతలంలో ప్రారంభమవుతోంది, ప్రారంభమై పైతలానికి ప్రయాణిస్తోంది. పైతలాలకి, ఇన్ఫాక్ట్ తలము కాదు, పైతలాలకి. సో అది మనం గుర్తెరగాలి. భౌతిక తలంలో ఉండడం, భౌతిక తలంలో ఎలా జీవిస్తాము, అస్వీయతతో ఎలా సంబంధం పెట్టుకుంటాము, ఎలా కాంటాక్ట్ లోకి వస్తాము, ఇవంతా మనకు తెలుస్తోంది. We climb upwards and all evolution begins on the lower plane and passes on into the higher. ఈ సెమికోలనే ఇక్కడ మనం ఊర్ధ్వ స్థితికి ఎదిగే ప్రయత్నం చేస్తున్నాం, ఆ చోటుకి చేరే ప్రయత్నం చేస్తున్నాం. అయితే పరిణామక్రమం ఎక్కడ మొదలైంది? అధోపరితలంలో మొదలై అక్కడ ప్రారంభమై పైతలానికి, పైతలాలకి ప్రయాణిస్తోంది. On the lower, we first touch the external world. On the lower, we first touch the external world and then the vibration pass upwards or inwards, calling out the inner powers. So, అధోతలంలో మన బయట ఉన్న ప్రపంచంతో మన సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాం. మన బయట ఉన్న ప్రపంచంతో అధోతలంలో సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాం, సంబంధం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ కదలికలు, ఈ సంవేదనలు, వైబ్రేషన్స్ పాస్ అప్వర్డ్స్, ఇవి పైకి ప్రయాణిస్తున్నాయి. పైకి లేక మనలోకి ప్రయాణం చేస్తున్నాయని. పైకి అంటే మనని వదిలిపెట్టి పైకా, మనలోకా? మనలోకి ప్రయాణం చేస్తున్నాయి. బయట ఉన్న వస్తువులతో సంబంధం మొదలై, బయట ప్రపంచంతో సంబంధం మొదలై ఈ వైబ్రేషన్స్, ఈ కదలికలు ఊర్ధ్వ స్థితికి చేరుకుంటున్నాయి. లేదు మన లోపలికి చేరుకుంటున్నాయి, కాలింగ్ అవుట్ ది ఇన్నర్ పవర్స్. తద్వారా ఏమవుతోంది? మనలోకి ప్రయాణం చేస్తోంది ఈ సంవేదనలు. తద్వారా
మనలో ఉన్న శక్తులని మేల్కొల్పడం జరుగుతోంది. కాలింగ్ అవుట్ ది ఇన్నర్ పవర్స్. మనలో ఉన్న శక్తులు పైకి రావడానికి, పుట్టడానికి అవకాశం వస్తుంది. కాబట్టి బయట ఉన్న ప్రపంచం ఏదైతే ఉందో దానితో సంబంధం అధోతలంలోనే జరుగుతుంది. అయితే ఈ సంవేదనలు ఏవైతే ఉన్నాయో, కదలికలు ఏవైతే ఉన్నాయో అవి పైకి ప్రయాణిస్తూ లేదు లోపలికి ప్రయాణం చేస్తూ అవి తద్వారా మనలో ఉన్న శక్తులని మేల్కొల్పడం జరుగుతోంది. కాలింగ్ అవుట్ ది ఇన్నర్ పవర్స్ అంటే మనలో ఉన్న నిక్షిప్తమైన శక్తులని బయటికి తీసుకురావడానికి అవకాశం వస్తోంది. సో చాలా బాగుంది ఇక్కడ. యాక్యురేట్ అబ్జర్వేషన్ then is a faculty to be definitely cultivated. దీని మీదే స్ట్రెస్ పెట్టింది ఆవిడ. ఎంత సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తారో అంత బాగా మీకు సంవేదన కలుగుతాయి. కాబట్టి యాక్యురేట్ అబ్జర్వేషన్ then is a faculty to be definitely cultivated. ఖచ్చితమైన పరిశీలన విధానము ఈ విద్యని, ఈ విద్వత్తుని మనలో పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. యాక్యురేట్ అబ్జర్వేషన్ then is a faculty to be definitely cultivated. నిశ్చయంగా మనం పెంపొందించుకోవాలి. దీంట్లో there are no two opinions. Accurate observation then is a faculty to be definitely cultivated. ఖచ్చితమైన పరిశీలన విధానం తప్పకుండా ఈ విద్యని, విద్వత్తుని మనలో పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. Most people go through the world with their eyes half closed. Most people go through the world with their eyes half closed. చాలా మంది సగం మూసుకున్న కళ్ళతో, అంటే సరిగ్గా చూడకుండా, సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా. హాఫ్ క్లోజ్డ్ ఐస్ అంటే ఏమిటి? పూర్తిగా విప్పారిన కళ్ళతో చూడకుండా సగం మూసుకున్న కళ్ళతో ప్రపంచంలో ప్రయాణం చేస్తున్నారు. Most people go through the world with their eyes half closed, and we can each test this for ourselves by questioning ourselves and what we have observed while passing along a street. ఇది మనం నిర్ధారించుకోవచ్చు. మన కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తున్నాం ప్రపంచంలో అనేది తెలుస్తుంది మనకి. ఎప్పుడు అంటే ఒక వీధిలో మనం నడుస్తున్నప్పుడు ఎంత బాగా నేను అబ్జర్వ్ చేశానో వీధిలో ఉన్న వస్తువులు కానీ మనుషులు కానీ, లేదు అబ్జర్వ్ చేయకుండా కళ్ళు మూసుకుని ప్రయాణం చేశానా అని తెలిసిపోతోంది అని చెబుతోంది. సో ఖచ్చితమైన పరిశీలన విధానం నిశ్చయంగా ఈ విద్యని, విద్వత్తుని మనలో పెంపొందించుకోవాలి. చాలా మంది ప్రపంచాన్ని సరిగ్గా చూడకుండా సగం మూసుకున్న కళ్ళతో చూస్తున్నారు. ఒక వీధిలో నడుస్తున్నప్పుడు మనల్ని పరీక్ష చేసుకోవచ్చు అంటున్నారు ఆయన విసిట్ గారు. సరిగ్గా ఖచ్చితంగా పరిశీలిస్తూ నడుస్తున్నామా అని మనల్ని ప్రశ్నించుకోవచ్చు. Questioning ourselves and what we have observed while passing along a street. వీధిలో నడుస్తున్నప్పుడు మనం అన్నీ చూసామా, అన్నిటినీ గమనించామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు అని చెబుతున్నారు. We can ask, what have I observed while walking down the street? సో నేనేం చూశాను ఈ వీధిలో నడుస్తున్నప్పుడు నాకేం కనపడింది, ఏది ఖచ్చితంగా అబ్జర్వ్ చేశాను అనేది నాకు బాగా తెలవాలి. నేను ఈ వీధిలో నడుస్తున్నప్పుడు ఏం చూశాను, పరీక్షగా దేనిని పరిశీలించాను అనేది మనకు అర్థం అవ్వాలి అంటున్నారు. వీ కెన్ ఆస్క్, మనల్ని ప్రశ్నించుకోవచ్చు, వాట్ హ్యావ్ ఐ అబ్జర్వ్డ్ వైల్ వాకింగ్ డౌన్ ది స్ట్రీట్. ఈ వీధిలో ఈ మొదటి నుంచి ఆ చివరి దాకా నడుస్తున్నప్పుడు ఏం చూశాను, ఏ పరిశీలన చేశాను అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన అడిగి తెలుసుకోవాలి, మన లోపల అంతరంగాన్ని అడిగి తెలుసుకోవాలి అంటాం. మనలో చాలా మంది, మళ్ళీ చెబుతోంది, మనలో చాలా మంది హాఫ్ క్లోజ్డ్ ఐస్ తో ప్రయాణం చేస్తున్నారు. సరిగ్గా చూడటం లేదు. సరిగ్గా చూడకపోయినందువల్ల సరిగ్గా ఖచ్చితమైన అబ్జర్వేషన్ వాళ్ళకు కుదరట్లేదు. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనం ఒక వీధిలో నడుస్తున్నప్పుడు ఆ వీధిలో ఉన్న విషయాలన్నీ మనం గమనించామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవచ్చు, మనకు తెలిసిపోతుంది. వీ కెన్ ఆస్క్, వాట్ హ్యావ్ ఐ అబ్జర్వ్డ్
వైల్ వాకింగ్ డౌన్ ది స్ట్రీట్. నేను చూశాను ఈ వీధిలో నడుస్తున్నప్పుడు నాకేం కనపడింది అనేది కనుక నేను ప్రశ్నించుకుంటే నాకు తెలుస్తుంది అని చెప్తున్నాను. Many persons will have observed next to nothing. Many persons will have observed next to nothing. No clear images have been formed. చాలా మంది ఏమీ సరిగ్గా చూసుండరు. చాలా మంది ఏమీ సరిగ్గా చూసుండరు. ఏమీ చూడనంతగా ఏదో చూసుంటారు. ఏదో చిన్న విషయాన్ని చూసుంటారు కానీ చాలా విషయాన్ని వదిలిపెట్టారు. కాబట్టి many persons will have observed next to nothing. ఆల్మోస్ట్ చూడనట్టే ఏదో ఒకటి కనపడింది కాబట్టి చూశారు. బట్ మెనీ పర్సన్స్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ నెక్స్ట్ టు నథింగ్. మెనీ పర్సన్స్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ నెక్స్ట్ టు నథింగ్. నో క్లియర్ ఇమేజెస్ హ్యావ్ బిన్ ఫార్మ్డ్. కాబట్టి చాలా మంది ఏమి సరిగ్గా చూసి ఉండరు. ఆల్మోస్ట్ ఏమి చూడనంతగా వాళ్ళు ప్రయాణం చేసుంటారు. సరి అయిన రూప చిత్రాలు, చూసిన దృశ్యాల తాలూకు చిత్రాలు మనలో అప్పుడు ఏర్పడవు అని చెబుతున్నారు. మెనీ పర్సన్స్ విల్ హావ్ అబ్జర్వ్డ్ నెక్స్ట్ టు నథింగ్. నో క్లియర్ ఇమేజెస్, స్పష్టమైన చిత్రాలు, రూప చిత్రాలు ఏమి ఏర్పడవు. హ్యావ్ బిన్ ఫార్మ్డ్. అదర్స్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎ ఫ్యూ థింగ్స్. సమ్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ. సో ఇలా కొంతమంది కొన్ని దృశ్యాలను మటుకే చూస్తున్నారు. కొంతమంది మాత్రమే అన్ని దృశ్యాలని చూసి ఉంటారు అని చెప్తాను. మెనీ పర్సన్స్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ నెక్స్ట్ టు నథింగ్. నో క్లియర్ ఇమేజెస్ హ్యావ్ బిన్ ఫార్మ్. అదర్స్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎ ఫ్యూ థింగ్స్. కొన్నే చూస్తుంటారు కొంతమంది. సమ్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ. కొంతమంది మటుకు చాలా విషయాన్ని గమనించి ఉంటారు అని చెప్తాను. సో చూడడము మన దృష్టి అబ్జర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రిసెప్షన్ ఎలా మన ఎవల్యూషనే దాని మీద ఆధారపడిందని చెప్పింది ఆవిడ. యాక్యురేట్ అబ్జర్వేషన్ దెన్ ఈజ్ ఎ ఫ్యాకల్టీ టు బి డెఫినెట్లీ కల్టివేటెడ్. సో తప్పకుండా మనం నిశ్చయంగా పెంపొందించుకోవాల్సింది ఖచ్చితమైన పరిశీలన విధానము. మోస్ట్ పీపుల్ గో త్రూ ద వరల్డ్. ప్రపంచాన్ని సగం మూసిన కళ్ళతో వాళ్ళు ప్రయాణం చేస్తారు. అండ్ వీ కెన్ ఈచ్ టెస్ట్ దిస్. మనం అందరం ప్రతి వాళ్ళం మనం పరీక్షించుకోవచ్చు. ఎలాగా? బై క్వశ్చనింగ్ అవర్ సెల్వ్స్ ఆన్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ వైల్ పాసింగ్ అలాంగ్ ఎ స్ట్రీట్. ఒక వీధిలో నడుస్తున్నప్పుడు ఏం చూశాను నేను అని గనక నన్ను నేను ప్రశ్నించుకోగలిగితే నాకు తెలుస్తుంది నేనేం చేశాను, ఎంత బాగా చూశాను. వీ కెన్ ఆస్క్ వాట్ హ్యావ్ ఐ అబ్జర్వ్డ్ వైల్ వాకింగ్ డౌన్ ది స్ట్రీట్. ఏది చూశాను ఆ వీధిలో నడుస్తున్నప్పుడు, ఏది గమనించాను, ఏది పరిశీలనాత్మకంగా చూశాను, ఖచ్చితంగా ఏది చూశాను అనేది మనం ప్రశ్నించుకోవచ్చు అని చెప్పారు. మెనీ పర్సన్స్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ నెక్స్ట్ టు నథింగ్. చాలా మంది గురించి చెబుతాను. చాలా మంది దాదాపు ఏమి చూడనట్టుగా నడుస్తూ ఉంటారు. నో క్లియర్ ఇమేజెస్ హ్యావ్ బిన్ ఫార్మ్డ్. వాళ్ళకి స్పష్టమైన రూప చిత్రాలు వారిలో ఏర్పడవు. అదర్స్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎ ఫ్యూ థింగ్స్. మిగతా వాళ్ళు కొంతమంది కొన్ని వస్తువుల్ని, కొన్ని చిత్రాలని, కొన్ని విషయాన్ని చూసుంటారు. అదర్స్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎ ఫ్యూ థింగ్స్. సమ్ విల్ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ. కొంతమంది మాత్రమే అన్నిటినీ పరీక్షగా చూసుంటారు. కాబట్టి ఇది అందరూ చేయాల్సిన పని. ఖచ్చితంగా పరిశీలనాత్మకంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఇది చాలా మంది సాధారణంగా జీవించే వాళ్ళు సరిగ్గా చూడలేదు, సరిగ్గా వాడి పవర్ వాడుకోవట్లేదు అనేది చెప్తున్నారు. ఈ అబ్జర్వేషన్ ఈ లోపలికి తీసుకోవడం, ఈ రిసెప్టివిటీ వల్ల ఆ పరిణామ క్రమం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది అని చెప్పారు. సో ఇక్కడ కాపుదాం వాటికి. Shall we stop here? Yes sir. Okay sir. Thank you sir. We'll go for discussion now. సత్యవతి మేడం కాల్ చేశారు. ఇవాళ మేడం అటెండ్ అవ్వలేనని చెప్పారు. బికాస్ షీ హ్యాస్